ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లింగాలగట్టు దగ్గర వాహనాలు ముందుకు కదలటం లేదు. లింగాలగట్టు దగ్గర మొదలు పెడితే పెద్ద బ్రిడ్జి వరకు రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. చేపల వ్యాపారాల వల్లే ఈ సమస్య అనే విమర్శలు వస్తున్నాయి. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా రహదారిపైనే చేపల వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లింగాలగట్టు దగ్గర వాహనాలు ముందుకు కదలటం లేదు. లింగాలగట్టు దగ్గర మొదలు పెడితే పెద్ద బ్రిడ్జి వరకు రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. చేపల వ్యాపారాల వల్లే ఈ సమస్య అని విమర్శలైతే వస్తున్నాయి. ఇక వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా రహదారిపైనే చేపల వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రటికా ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్. బ్రాహ్మణి, ఒక శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ట్రాఫిక్ పూర్తిగా ఒకసారిగా స్తంభించింది. అయితే వారాంతం కావడం, సెలవులు రావడంతో శ్రీశైల క్షేత్రానికి పెద్ద ఎత్తున యాత్రికులు భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో లింగాలగట్టు గ్రామం వద్ద అక్కడ చేపల వ్యాపారులు రోడ్డు పైననే వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కూడా స్తంభించింది. దీంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ యొక్క వ్యాపారులు ఏదైతే అక్కడ రోడ్డు మీద వ్యాపారాలు చేస్తుండటం కారణంగా అక్కడికి వచ్చినటువంటి యాత్రికులు ఆ చేపలను కొనేందుకు ఆగటం, వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపివేయడంతో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ జరిగిందని మిగతా ప్రయాణికులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. పోలీసులు జోక్యం చేసుకుని మొత్తం ట్రాఫిక్ ను కూడా క్రమబద్ధీకరించాలని వారు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే రద్దీ పెరిగిన ప్రతిసారి కూడా ఈ యొక్క శ్రీశైలం హైదరాబాద్ రహదారి మార్గంలో ఈ యొక్క లింగాలగట్టు నుంచి పెద్ద అంటే కృష్ణానది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద వరకు కూడా ఈ యొక్క మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటం వల్ల యాత్రికులు ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మనం ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాం. గ్రామీణ అయితే పోలీసులు ఎప్పటికప్పుడు తక్షణం ఆ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించి మరి వాహనాలు వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. గ్రామీణ అయితే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది కిషోర్? అయితే ఈ యొక్క సాయంకాలం నుంచి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది మొత్తం కలగజేసుకుని ఒక ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు స్లోగా ఈ యొక్క ట్రాఫిక్ క్లియర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.